దేవుణ్ణి ఎవరైనా చూడగలిగారా? దేవుణ్ణి ఎవరైనా చూసారా? దేవుణ్ణి ఎవరో చూడలేదు. ఎందుకు చూడలేదు అని అంటే, దేవుడు ఆత్మ కాబట్టి, దేవుడు ఆత్మస్వరూపుడు కాబట్టి మనం దేవుణ్ణి చూడలేం. అందుకనే రాస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1:18 తీయొద్దు. యోహాను సువార్త 1:18 అంటాడు, ఎవడును ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరిచెను అనేటువంటి మాట వ్రాయబడి ఉంటుంది. మనం దేవుణ్ణి చూడలేం. ఎందుకు అని అంటే, దేవుడు మన కంటికి కనిపించేటువంటి వాడు కాదు. దేవుడు ఒక రూపం కలిగినటువంటి వాడు కాదు. ఆయన ఆత్మ సంబంధి. మనం ఏమనుకుంటూ ఉంటాము అని అంటే, భౌతికమైనటువంటి కళ్ళతో దేవుణ్ణి చూడాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. భౌతికమైనటువంటి ఈ కళ్ళకు దేవుడు కనిపించడు. భౌతికమైనటువంటి ఈ నేత్రములతో మనం దేవుణ్ణి చూడలేం. అయితే మనం ఎవ్వరం కూడా దేవుణ్ణి చూడలేదా అని అంటే, మనం అందరం దేవుణ్ణి చూసాం. కొంతమంది ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో 2 రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకటి దేవుణ్ణి చూసినటువంటి వారు, 2 దేవుణ్ణి చూడనటువంటి వారు. దేవుని చూడనటువంటి వారు అని అంటే, వారు భౌతిక నేత్రములతో దేవుణ్ణి చూడాలి అని ఆలోచిస్తున్నటువంటి వారు. వారు ఎప్పటికీ కూడా దేవుణ్ణి చూడలేరు. 2వ జాతి వారు ఉన్నారు, వారు దేవుణ్ణి చూసినటువంటి వారు. దేవుణ్ణి ఎలా చూసాం? మీరందరూ ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో చాలామంది దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు ఉన్నారు. దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఉన్నారు. కంటికి కనబడనటువంటి దేవుణ్ణి సొంత రక్షకుడిగా ఏ విధంగా అంగీకరించారు మీరు? కంటికి కనబడనటువంటి దేవుణ్ణి సొంత రక్షకుడిగా ఏ విధంగా అంగీకరించాడు? మీ సేవియర్గా దేవుణ్ణి ఎందుకు అంగీకరించారు మీరు? ఏమీ లేకుండానే సొంత రక్షకుడిగా అంగీకరించేశారా? మీరు మీ కళ్ళతో దేవుణ్ణి చూడలేదు, ఏ విధంగా అంగీకరించారు మరి దేవుణ్ణి? దేవుణ్ణి ఎలా అంగీకరించాము అని అంటే, మనం దేవుని యొక్క వెలుగును చూడగలిగా. దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే, దేవుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవహ అనంటే ప్రకాశించేవాడు అని అర్థం. ప్రకాశించేటువంటి వాణ్ణి మనం అంగీకరించాం. అంటే